హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. మన ఛానల్ నుండి వస్తున్న వీడియోస్ మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకో, మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి మోర్ అప్డేట్స్ కోసం. అండ్ ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాము కౌంట్ డౌన్ ల్యాచ్ గురించి అయితే టాపిక్ నేర్చుకుని అండ్ ప్రోగ్రామింగ్ అనేది అయితే నేర్చుకున్నాము. ఈ వీడియోలో సైక్లిక్ బ్యారియర్ అంటే ఏంటి, దీన్ని యూజ్ చేసుకొని మనం కోడింగ్ ఏ విధంగా రాసుకుంటాం అనేది అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి అర్థం చేసుకోండి. మీకు వీడియో చూసేటప్పుడు ఏదైనా డౌట్స్ వస్తే వెంటనే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి మీ డౌట్స్ అనేదైతే క్లారిఫై చేసుకోండి. అండ్ ఇక్కడ మనము సైక్లిక్ బ్యారియర్ అనేది కూడా మనకు జావాలో ఒక క్లాస్ అండి. మనకు ఈ క్లాస్‌ని యూజ్ చేసుకొని మనకు ఏదైతే కాన్సెప్ట్ ఉందో సింక్రొనైజేషన్ కాన్సెప్ట్ వాటిని మనము ఈ సైక్లిక్ బ్యారియర్ కాన్సెప్ట్‌ని యూజ్ చేసుకొని కూడా మనము ఆ ప్రాసెస్‌ని యూజ్ చేసుకోవచ్చు. లైక్ సింక్రొనైజేషన్ ప్రాసెస్, వన్ థ్రెడ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇంకొక థ్రెడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలనే ప్రాసెస్‌ని మనము ఈ సైక్లిక్ బ్యారియర్ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు cyclic barrier is a synchronization barrier that allows a set of threads to wait for each other to reach a common barrier point before proceeding. It's often used when threads need to work together in multiple phases. సో ఈ సైక్లిక్ బ్యారియర్ ఒక క్లాస్ కాబట్టి మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని లైక్ మనకు ఎన్ని థ్రెడ్స్ కావాలి అనేది అయితే డిఫైన్ చేసుకొని ఈ థ్రెడ్స్ మనకు ఒక టాస్క్ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మిగతా థ్రెడ్స్ కూడా ఎగ్జిక్యూట్ చేసేంత వరకు అక్కడ ఒక మెథడ్ అనేది అయితే యూజ్ చేస్తాము, ఆ వెయిట్ మెథడ్. సో మనం ప్రీవియస్ వీడియోలో కూడా నేర్చుకున్నాము. క్లియర్‌గా మనకు కోడింగ్ రాసేటప్పుడు ఈజీగా అర్థమవుతది. ఏంటి, ఎలా యూజ్ చేస్తున్నాము, ఏ మెథడ్స్ యూజ్ చేస్తున్నాము అనేదైతే క్లియర్‌గా, ఈజీగా అర్థమవుతది. సింపుల్‌గా ఎస్‌టీఎస్ అనేదైతే ఓపెన్ చేసి, మనం ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకొని, ఒక క్లాస్ అనేదైతే క్రియేట్ చేసుకొని, మనం కోడింగ్ అనేదైతే రాసుకుందాం. సో, ప్రతి టాపిక్‌కి మనం ఒక ప్రోగ్రామింగ్ అనే స్క్రీన్ షాట్ అనేదైతే మనం యాడ్ చేసుకుంటాము. ఎందుకంటే, ఎప్పుడైనా గానీ మనం నేర్చుకునేటప్పుడు ఈ స్క్రీన్ షాట్ చూసుకున్నట్లయితే మనకు ఈజీగా అర్థమవుతది. ఎలా రాసుకోవాలి, కోడింగ్ ఏ విధంగా రాసుకోవాలి, ఏంటి అనేదైతే ప్రాసెస్ అనేదైతే ఈజీగా అర్థమవుతది. సో, మనం ఈజీగా కోడింగ్ అనేదైతే రాసుకొని ప్రాక్టీస్ అనేదైతే చేయొచ్చు ఈజీగా. సో, లేట్ ఎందుకు, ఎస్‌టీఎస్ అనేదైతే ఓపెన్ చేసేద్దాం. మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కౌంట్‌డౌన్ లాచ్ ఎగ్జాంపుల్ అనేదైతే నేర్చుకున్నాము. ఇప్పుడు సైక్లిక్ బ్యారియర్ ఎగ్జాంపుల్ అనేదైతే నేర్చుకోబోతున్నాం. సో, దానికి దీనికి ఏం లేదు, డిఫరెన్స్ సింపుల్ డిఫరెన్స్ అండి. సో సింపుల్ క్లాస్ అండ్ మెయిన్ మెథడ్ అనేదైతే కామన్ మనం క్రియేట్ చేసుకుంటూ ఉంటాము. అండ్ మెయిన్ మెథడ్‌లో మనకు కావాల్సిన లాజిక్స్ అనేదైతే రాసుకుంటాము. ఇక్కడ మనము ఒక వేరియబుల్ అనేదైతే ఇచ్చేశాను. ఇంట్ పార్టీస్ ఈక్వల్ టు 3 అనేదైతే ఇచ్చేశాను. మనము ప్రాజెక్ట్ రన్ చేసినప్పుడు మనకి ఎక్కడి నుండి స్టార్ట్ అవుతదంటే, మనకి ఏదైనా థ్రెడ్స్ క్రియేట్ చేసుకొని, ఆ థ్రెడ్‌ని మనం స్టార్ట్ మెథడ్‌తో కాల్ చేసినప్పుడు మనకు ఆ థ్రెడ్ నుండి మనకు ప్రోగ్రామింగ్ అనేదైతే రన్ అవుతది. సో, మనకు ఫస్ట్ ఈ ఫర్ లూప్ నుండి ఎగ్జిక్యూట్ అవుతది. ఫర్ ఎగ్జాంపుల్ పార్టీస్ ఈక్వల్ టు 3 అనేది అయితే ఇచ్చాము. ఇక్కడ ఫర్ లూప్‌లో ఇంట్ I ఈక్వల్ టు 0, 0 లెస్ థాన్ 3, యెస్ కండిషన్ ఈజ్ ట్రూ అండ్ న్యూ థ్రెడ్ క్రియేట్ అయింది. అండ్ థ్రెడ్‌లో మనము రన్నబుల్ యొక్క ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉందో దాని యొక్క రిఫరెన్స్ నేమ్ అనేదైతే పాస్ చేస్తున్నాము. ఎందుకంటే ఈ స్టార్ట్ మెథడ్‌ని కాల్ చేయగానే ఈ స్టార్ట్ మెథడ్ మనకు ఈ టాస్క్ అనేదైతే ఎగ్జిక్యూట్ చేస్తది. సో, ఇప్పుడు మనకు థ్రెడ్ క్రియేట్ చేశాము. ఆ రన్నబుల్ యొక్క ఇంప్లిమెంటేషన్‌ది టాస్క్ యాడ్ చేశాము. స్టార్ట్ మెథడ్‌ని కాల్ చేస్తున్నాము. ఫస్ట్ ఇటరేషన్‌లో మనకు ఒక థ్రెడ్ ఎళ్లి ఈ టాస్క్‌ని ఎగ్జిక్యూట్ చేస్తది. ఇక్కడ లాంబ్డా అనేదైతే యూజ్ చేశాము. తర్వాత ట్రై క్యాచ్ బ్లాక్‌లోకొచ్చేసి ఈ ప్రింట్ స్టేట్మెంట్ అనేదైతే ఎగ్జిక్యూట్ అవుతది. థ్రెడ్ ఈజ్ వెయిటింగ్ అట్ ద బ్యారియర్. ఓకే. ఇది ప్రింట్ అవుతది. తర్వాత బేరియర్ డాట్ అవైట్ మెథడ్ అనేదైతే యూజ్ చేస్తున్నాము. ఈ అవైట్ మెథడ్ ఏంటి అంటే, ఈ బేరియర్ డాట్ అవైట్ మెథడ్, ఈ బేరియర్ ఎక్కడి నుండి వచ్చిందంటే, మనము ఈ సైక్లిక్ బేరియర్ యొక్క ఆబ్జెక్ట్ అనేదైతే క్రియేట్ చేసుకొని ఈ కౌంట్ అనేదైతే పాస్ చేశాము. సో ఈ కౌంట్ ఎప్పుడైతే మనకు కండిషన్ అనేదైతే ఫాల్స్ అయిందో అప్పుడు మనకు ఈ సైక్లిక్ బ్యారియర్ ఏం చేస్తదంటే, మనకు ఇక్కడ ఇచ్చుకున్న లాంబ్డాతో మనం ఒక ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చాము. బేరియర్ రీచ్డ్ అనేసి ఇది ప్రింట్ అవుతది. ఎప్పుడు ఈ కండిషన్ ఫాల్స్ అయినప్పుడు. సో, ఈ కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఇంకా మనకు నెక్స్ట్ థ్రెడ్స్ లేనట్టే కదా! సో, అప్పుడు మనకు ఈ సైక్లిక్ బ్యారియర్ అనేదైతే మనకు పాస్ చేశాం కాబట్టి పార్టీస్ 3 ఈక్వల్ టు 3 అనేది పాస్ చేశాం కాబట్టి, సో, ఇప్పుడు మనకు ఈ టాస్క్ అనేదైతే ఏదైతే ఉందో ఈ టాస్క్‌లో ట్రై క్యాచ్ బ్లాక్‌లోకి ఎళ్ళకుండా ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఉంది కదా! ట్రై క్యాచ్ బ్లాక్ తర్వాత థ్రెడ్ ఈస్ కంటిన్యూయింగ్ ఆఫ్టర్ ది బేరియర్.
ఇది మనకు ఇంకా లేదు. మనకు పార్టీస్ అనేదైతే ఓన్లీ 3 ఉంది. అంటే 3 థ్రెడ్స్‌కే మనకి ఇక్కడ డిఫైన్ చేసుకున్నాం. సో, అందుకనేసి మనకు ఫస్ట్ థ్రెడ్ ఎళ్ళినప్పుడు ఈ ట్రై బ్లాక్‌లో ఉన్న ప్రింట్ స్టేట్‌మెంట్ ఎగ్జిక్యూట్ అవుతది. అండ్ అది వెయిట్ చేస్తూ ఉంటది. మళ్ళీ సెకండ్ థ్రెడ్ వచ్చినప్పుడు మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతది. అది వెయిట్ చేస్తూ ఉంటది. థర్డ్ థ్రెడ్ వచ్చినప్పుడు మళ్ళీ అది వెయిట్ చేస్తది. ఇంకా తర్వాత ఫోర్త్ థ్రెడ్ అనేదైతే మనకు ఉండదు. సో, అప్పుడు మనకు ఈ ట్రై క్యాచ్ బ్లాక్ నుండి మనకు ఈ క్యా సైక్లిక్ బ్యారియర్‌లో మనం ఒక ప్రింట్ స్టేట్‌మెంట్ ఇచ్చాం కదా! ఇది ప్రింట్ అవుతది. ఎందుకంటే మనకు నెక్స్ట్ ఇంగ ప్రాసెస్ లేదు. నెక్స్ట్ థ్రెడ్ లేదు మనకి ఎగ్జిక్యూట్ చేయడానికి. సో, బ్యారియర్ డాట్ అవైట్ మెథడ్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే, అన్ని థ్రెడ్స్ ఎగ్జిక్యూట్ చేసేంత వరకు వెయిట్ చేస్తాము. సో, అన్ని థ్రెడ్స్ ఎన్ని థ్రెడ్స్ ఉన్నాయనేది మనం ఇక్కడ డిఫైన్ చేసుకున్నాం. 3 థ్రెడ్స్ రావాలనేసి మనం డిఫైన్ చేసుకున్నాం. సో, అన్ని థ్రెడ్స్ 3 థ్రెడ్స్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఈ ప్రింట్ స్టేట్‌మెంట్ బ్యారియర్ రీచ్డ్ అనేదైతే ఎగ్జిక్యూట్ అవుతది. తర్వాత మనకు లాస్ట్‌న ప్రింట్ స్టేట్‌మెంట్ అనేదైతే ఎగ్జిక్యూట్ అవుతది. సింపుల్‌గా ఈ విధంగా మనము సైక్లిక్ బ్యారియర్ అనేదైతే యూజ్ చేసుకొని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని మనము ఈ విధంగా అయితే మనం కోడింగ్ అనేదైతే రాసుకున్నాము. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి మీ డౌట్ అనేదైతే క్లారిఫై చేసుకోండి ఈ వీడియోకి సంబంధించినది. అండ్ సింపుల్‌గా మనము ఇప్పుడు సేవ్ చేసేసి రైట్ క్లిక్ ఇచ్చి రన్ యాస్‌లోకొచ్చేసి జావా అప్లికేషన్ మీదైతే క్లిక్ చేద్దాం. జావా అప్లికేషన్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ థ్రెడ్ ఎళ్లి టాస్క్‌నైతే ఎగ్జిక్యూట్ చేసింది. ట్రై బ్లాక్‌లో ఏదైతే ఉందో అది ప్రింట్ చేసింది. థ్రెడ్ ఈజ్ వెయిటింగ్ అట్ ద బ్యారియర్ అనేసి. అండ్ అక్కడ మళ్ళా బ్యారియర్ డాట్ అవైట్ మెథడ్ యూజ్ చేశాం కాబట్టి ఈ ప్రింట్ స్టేట్‌మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అది వెయిట్ చేస్తూ ఉంటది మిగతా థ్రెడ్స్ కోసరం. సో, మిగతా థ్రెడ్ సెకండ్ థ్రెడ్ అండ్ థర్డ్ థ్రెడ్ గూడా ఎగ్జిక్యూట్ చేసినాయి. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మనకు కండిషన్ అనేదైతే ఫాల్స్ అయింది. కండిషన్ ఫాల్స్ అయిన తర్వాత మనకు ఏం చేసింది బ్యారియర్ రీచ్డ్ అంటే ఇంకా మనకు నెక్స్ట్ ప్రాసెస్‌కి, నెక్స్ట్ థ్రెడ్స్‌కి లేదు కాబట్టి మనకు ఈ ప్రింట్ స్టేట్‌మెంట్ అనేదైతే ఎగ్జిక్యూట్ అయింది. మనం రాసుకున్నాం కాబట్టి. అండ్ ఆ తర్వాత మనకు ఫైనల్‌గా 3 థ్రెడ్స్ వచ్చేసి మనకు సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్‌ఎల్‌ఎన్‌లో లాస్ట్ ప్రింట్ స్టేట్‌మెంట్ అనేదైతే 3 థ్రెడ్స్ ఉన్నాయి కాబట్టి 3 థ్రెడ్స్ ఎగ్జిక్యూట్ చేసినాయి. థ్రెడ్ ఈస్ కంటిన్యూయింగ్ ఆఫ్టర్ ద బ్యారియర్ అనేసి. సో, ఈ విధంగా మనము కోడింగ్ అనేదైతే రాసుకుంటూ ఉంటాము. ప్రతి టాపిక్‌కి నేర్చుకుంటూ ఉంటాము. ప్రీవియస్ వీడియోలో latch గురించి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని సేమ్ ఇదే విధంగా మనం కోడింగ్ అనేదైతే రాసుకున్నాము. అండ్ ఇక్కడ మనము సైక్లిక్ బ్యారియర్ గురించి కూడా నేర్చుకున్నాము. అండ్ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్‌తో మీ ముందుకనేదైతే వస్తానో, ఆ వీడియోస్ అనేదైతే మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి వీడియోస్ గనుక నచ్చితే. అండ్ థాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ. బై బై.